హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో నేనైతే మీ అందరికీ మా పొలం అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. సో మా పొలంలో మేమైతే దోసకాయ అయితే వేసాము. సో ఈరోజు మీ అందరినీ మా పొలం దగ్గరికి తీసుకెళ్ళి మా పొలం చుట్టుపక్కల ఉన్న అందాలన్నీ చూపించాలనుకుంటున్నాను. సో రండి, నాతో కలిసి మా పొలం వెళ్దాం. ఎవరు భయ ఆటో ఆటోమేటరు. సో వీళ్ళంతా మా ఈదిలో ఉండే పిల్లనాయళ్ళు. రూపాయి పని ఉండదు, ఏముండదు. సో ఇది మెయిన్ రోడ్కి దారి అనమాట. ఇట్లా వెళ్తే మెయిన్ రోడ్కి వెళ్ళచ్చు. మా వీధి శ్రీరామ్ నగర్. ఇక్కడ ఇంటికి స్పీడ్ బ్రేకర్ అయితే ఉంటుంది. సో ఇది మెయిన్ రోడ్ అనమాట. రైట్ పోతే చింద్రాంపల్లె, లెఫ్ట్ పోతే రాయచుటి, బ్యాక్ సైడ్ కడప రోడ్, పులివెందుల రోడ్. సో ఇటు సైడ్ అంతా చికెన్ సెంటర్లు, చికెన్ పకోడా ఇవే ఎక్కువ ఉంటాయి. సో ఇట్లా వెళ్తే ఇది గంట రోడ్డు రైట్గా. సో మా పొలంకి ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అది కొంచెం ఊరి బయట. సో నేను తీసుకెళ్తా. ఎవరు భయ దారిలో అయితే మేకలు అయితే అడ్డం పెట్టారు. సో ఇది వచ్చి మా మెయిన్ బైపాస్ రోడ్డు. సో రైట్ సైడ్ అయితే మనకు పెట్రోల్ బంక్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ అన్ని టీ స్టాల్స్ అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా టీ స్టాల్స్ ఉన్నాయి. మన రీసెంట్గా అయితే ఇది ఓపెన్ చేశారు, చాయ్ మందిర్ కేఫ్. సో టిఫిన్ సెంటర్లు, టీ స్టాల్స్ ఇవన్నీ ఉంటాయి, పంచర్ షాపులు. సో ఇలా స్ట్రైట్ వెళ్తే మనకు రాయచోటి అయితే వస్తుంది. సో మధ్యలో గండి క్షేత్రం కూడా ఉంటుంది. సో బిర్యానీ పాయింట్, నైరా బిర్యానీ పాయింట్. అంటే ఊరు బయట అంతా డెవలప్ అవుతుంది రీసెంట్గా. సో ఇక ముందు ఒక టీ స్టాల్ ఉంటుంది ఇక్కడ కూడా. ఇదొక టీ స్టాల్, క్లోజ్ ఉంది, ఫెస్టివల్ కదా. సో ఈ మెయిన్ రోడ్ నుంచి మనం అయితే సైడ్కి అయితే వచ్చినాము. ఇది మా పొలానికి పోయే రూట్ అనమాట. ఈ చుట్టుపక్కల అన్ని పొలాలు అయితే మీరు చూడొచ్చు. కనిపిస్తున్న కొండ అయితే మేము ఎద్దుల కొండ అని పిలుస్తాము. ప్రతి న్యూ ఇయర్కి మాత్రం చాలామంది క్రౌడ్ వస్తారు. ఎవ్రీ న్యూ ఇయర్కి చాలామంది క్రౌడ్ ఉంటుంది. దానికి స్టెప్స్ ఉంటాయి, మీరు వెహికల్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు పైకి డైరెక్ట్. ఎద్దుల కొండ అంటాం మేము దాన్ని. ఇది వచ్చి మా ఏరు పాపాగ్ని నది. దగ్గరికి వెళ్ళి నాకు చూపిస్తాం మీకు. సో చుట్టూ పొలాలు అయితే మీరు చుట్టూ మ్యాక్సిమం అందరూ వరి పొలాలు అయితే వేసినారు. మేమైతే ఈసారి దోసకాయ పంట అయితే పెట్టినాము. సో అక్కడ కూడా ఒక టెంపుల్ ఉంటుంది, గవి మల్లేశ్వరుడు అని, శివుడు అయితే ఉంటాడు. సో కనిపిస్తుంది అంతే బ్రిడ్జ్, రీసెంట్గా అయితే వేశారు. అక్కడ కనిపిస్తుంది కదా బ్రిడ్జ్, అది. ముందైతే ఏరుకి నీరు వస్తే చాలా కష్టంగా ఉండేది అవతల ఇవతలు రావడానికి. ఆ బ్రిడ్జ్ పడిన తర్వాత అయితే చాలా ఈజీగా అయితే క్రాస్ చేసిపోతున్నారు. సో ఈ రోడ్లో అంతా ఇసుక ట్రాన్స్పోర్ట్ అయితే జరుగుతుంది. ముందు వైఎస్ఆర్ గవర్నమెంట్లో అయితే ఇసుక కొంచెం తక్కువ తీసుకుపోయేవాళ్ళు, ఇప్పుడు ఫ్రీ చేశారు. సో ఫ్రీగా కాబట్టి చాలామంది తీసుకుపోతున్నారు. సో అది కనిపిస్తుంది మా పాపాగ్ని నది. సో ఇది ఏర్ అనమాట, పాపాగ్ని నది. వాటర్ అయితే లేవు ప్రస్తుతానికి, వాటర్ అంతా ఇంకిపోయినాయి. ఇంకా కొన్ని ఉన్నాయి వాటర్, ఇవి కూడా ఆరిపోతాయి. ఎట్లా సమ్మర్ వచ్చేసింది, వర్షాలు పడితే మళ్ళీ ఏరు పారచ్చు. చాలా డేంజరస్ ఇది. చాలామంది మా ఊర్లో అయితే వర్షాలు వరదలు వచ్చినప్పుడు చనిపోయినారు ఈ ఏట్లో పడి. సో మా పొలానికి ఇంకొక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇదే రోడ్లు, ఇలాంటి రోడ్లోనే వెళ్ళాగా. వెళ్ళిన తర్వాత చూపిస్తాం మీకు. సో ఆల్మోస్ట్ అయితే పొలం దగ్గరలోకి వచ్చినాము. ఇవి కనిపిస్తున్న తోటలన్నీ మీరు చూడొచ్చు. ఇది కూడా దోసకాయ, మేము కూడా దోసకాయ అయితే పెట్టినాము. ఈ పక్కన అయితే వరి తోటలు, దోసకాయ. ఈ మధ్యలో ఎవరైతే ఎరువు అయితే వేసుకున్నారు.
సో 2 సైడ్లు పొలాలు, మధ్యలో దారి, చాలా అంటే చాలా అందంగా ఉంటుంది పల్లెటూరులో. చూడండి అక్కడ ఎవరో కలుపు పీకుతున్నారు వరి వరి పొలంలో. అక్కడ ఎవరో ఎరువులు వేస్తున్నారు పొలానికి, మందులు, చీడ పురుగులు అవన్నీ పట్టకుండా. సో మనం ఆల్మోస్ట్ రీచ్ అయితే అయిపోయినా మా పొలం దగ్గరికి. కనిపిస్తున్నదే మా పొలము. సో నా బైక్ ముందు పార్క్ చేసి మా పొలం దగ్గరికి అయితే వెళ్దాం. సో ఇప్పుడైతే బైక్ అయితే అక్కడ పార్క్ చేశాను. పార్క్ చేసి పొలం దగ్గరికి అయితే వచ్చాను. కనిపిస్తున్నదే మా పొలము. సో దగ్గరికి అయితే వెళ్దాం రండి. దోస చెట్లు సైడ్ దోసకాయ. సినిమా సో నాతో పాటు అఖిలేష్ వచ్చినాడు. అఖిలేష్ అఖిలేష్ బ్రో ఎట్లుంది పొలం? నైస్ బ్రో, ఆ? బాగుంది. ఇప్పుడు తిరిగినావు పొలాలు? లేదు. ఇదేం పంట? అది దోసకాయ బ్రో. ఇది బ్రో, ఇది తెలుసా? ఇదంటే రైస్ బ్రో, రైస్ బ్యాగ్ టీ. రైస్ బ్యాగా? ఏమంటారు బ్రో దాని తెలుగులో? వరి పంట. పిల్లనాయలకి ఏం తెలియదు ఫ్రెండ్స్. సో ఇది మా పొలం అయితే. రండి ఇంకా దగ్గరికి వెళ్దాం. సో వరి పంటకి అయితే ఆడ ఎవరో మందు కొడుతారు. సో మా వాళ్ళు కూడా ఈరోజు న్యాచురల్గా మందులు వేయడానికైతే పోయారు. ఐ మీన్ ఇది ఉంటాయి కదా ఆర్గానిక్ పెస్టిసైడ్స్, అవి తీసుకురావడానికి అయితే వెళ్ళారు మా వాళ్ళు. మా పంటకు కూడా అయితే కొట్టాలా. సో ఇదే ఈ ముందుది మనది. నుండి అడిగి బ్రో, ఇక్కడ నుంచి టవర్ దగ్గరకి జోరుగా. సో ఏమన్నా ఎంత మీదేనా? దోసకాయ పంట మనదే, బోర్ అది స్టార్టర్. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎడ్జ్ టవర్ దగ్గరికి అక్కడ కనిపిస్తుంది కదా బాయ్ లైన్. అక్కడ ఏదో కట్ట మాదిరి కనిపిస్తుంది కదా చిన్నది, పైప్ మాదిరి, బ్లాక్ కలర్. ఏడా ఏడా ఆడి వరకా? సో చిన్నవి 1 month కూడా కాలేదనుకుంటా ఇవి వేసి. ఎంత టైం పడుతుందో? 3 monthsకి పంట చేతికి అయితే వస్తుంది ఇది దోసకాయ. సో అప్పుడు డిమాండ్ బట్టి మనం డైరెక్ట్ అమ్మడము, లేదంటే మనమే సేల్ చేసుకోవడము తిరిగి చూడాల్సి ఉంటుంది. నాని బ్రో, నీకు జాబ్ లేకుండా నెక్స్ట్ ఇదేనా? సబ్స్క్రైబ్ చేయండి బ్రో. మీరంతా 1 lakh సబ్స్క్రైబర్ చేస్తే మనం జాబ్ వదిలేసి పంట పొలాల్లో హాయిగా బతికేద్దాం. 1 lakh సబ్స్క్రైబర్స్ గుద్దేయండి గాయస్, గుద్దేయండి గాయస్. లైక్ బటన్ గుద్ది పడదేయండి గాయస్. సో ఇది కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్, ఇదంతా మళ్ళీ పూత కొంచెం కొంచెం పూత వచ్చింది గాయస్. పూత పిందయ్యి కాయ చులుపు 3 months అవుతుంది. సో 3 months తర్వాత మనకు పంట మొత్తం చేతిలోకి. బ్రో రిచ్ పర్సన్స్ బ్రో మీరు. ఎందుకు బ్రో? రిచ్ పర్సన్ అంటాను. ఎందుకు బ్రో? పొలం ఏంది బ్రో? పొలం అప్పు చేసి కొనుక్కున్నాం, బీదలం. ఇది వరకేనా? సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ఇదైతే మా తొట్టి, వాటర్ లేవు.
వాటర్ లేని పెట్టయ్యా, వాటర్ వచ్చినప్పుడు తొట్టి ఆటోమేటిక్గా నిండిపోతుంది. అప్పుడు కింద పారిపోతాయి. తర్వాత తొట్టిలోంచి కిందకి అయితే వెళ్తాయి. ఇట్లా పాదుల టైప్లో చేసుకున్నాము. ఒక్కోదానికి ఒక్కోసారి వాటర్ అయితే వదలాల లోపల. చూస్తున్నారు కదా, వాటి వరకు ఆ పైప్ కనిపించేంత వరకు మందే. సేలుకు పెడితే ఎంత పోతుంది బ్రో? మేమైతే 40కి తీసుకున్నాం బ్రో, ఇప్పుడు 50 ఉండొచ్చు. 50 lakhs బ్రో? ఏం బ్రో కొంటావా? వద్దులే బ్రో. సో మధ్యలో అయితే ఇట్లా గ్యాప్ ఇచ్చినారు, సో దట్ ఈ తీగలన్నీ పెరిగి కొంచెం స్పేస్ అయితే ఉండాలి కదా. సో అప్పుడు మార్నింగ్ ఈవినింగ్ వచ్చి ఒకసారి చెక్ చేసుకుంటాను అలా, ఎందుకంటే పక్షులు డ్యామేజ్ చేస్తాయి, పూత వాటిని తినేస్తాయి. సో అప్పుడప్పుడు వచ్చి చెక్ చేసుకుంటుండాల. సో ఈ ఎడ్జ్ వరకు అయితే మనదే. ఆ ఎడ్జ్ నుంచి ఆ పోల్ దగ్గర నుంచి, కరెంట్ పోల్ ఉంది ఇందాక స్టార్టర్ బోర్డ్ చూసినాం, అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదైతే మనదే అనమాట. అండ్ అటు సైడ్ నుంచి టోటల్ అంతా మందే. ఆ కనిపించేది ఊరు అనమాట, అదే మా ఊరు ముందు కుమ్మరాంపల్లి. మా డాడీ అయితే ఆ ఊరు. అక్కడ నుంచి మేము ఇప్పుడు అటు సైడ్ కనిపిస్తున్న మన వేంపల్లి టౌన్కి అయితే షిఫ్ట్ అయిపోయినాము. అక్కడ మీకు దూరంగా కొండలు కనిపిస్తుంటాయి కదా, దాన్ని అటు సైడ్ ఉంది మా ఊరు. ఇప్పుడు మేము ఉన్నది మా పల్లె అయితే అది కుమ్మరాంపల్లి, అక్కడ ఉంటుంది ఆ చెట్ల మధ్యలో. సో అక్కడ నుంచి మేము అక్కడికి షిఫ్ట్ అయినాము ఎప్పుడు నా చిన్నప్పుడే. సో ఇదనమాట మా పొలం అంతా. మీరు చూసుకోవచ్చు, చుట్టూ కొండలు అయితే ఉంటాయి, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది చుట్టూ. అన్ని సైడ్లు రౌండ్గా అయితే కొండలు అయితే కవర్ అయి ఉంటాయి. మీకైతే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అప్పుడప్పుడు మార్నింగ్ ఈవినింగ్ ఒకసారి వచ్చి ఇట్లా పొలాల్లో జరిగితే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఫ్యూచర్లో అయితే నేనైతే ఈ మా పొలంలో కొంచెం ప్లేస్, ఒక 1/2 acre వరకు ఏదన్నా చిన్న షెడ్ టైప్ వేసుకొని కోళ్ళు అయితే పెంచుకోవాలని నాకైతే ఉంది. సో చూద్దాం, యూట్యూబ్ వర్కౌట్ అయితే నేనైతే ఏదో ఒక బిజినెస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. కోళ్ళు లేదంటే మేకలు ఇట్లా పొలం దగ్గర పెట్టుకొని చిన్న రూమ్ వేసుకొని ప్రశాంతంగా ఉందా అనుకుంటున్నాను. సో చూద్దాం, మీరంతా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా అయితే నా బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తాను మా పొలంలో. ఎండ అయితే వాంచపడేంది ఫ్రెండ్స్, ఇంక మా వల్ల కాదు, మేమైతే వెళ్ళిపోతున్నాము. సో పొలం అయితే ఇన్స్పెక్షన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం మన ఇంటి దగ్గరికి వెళ్ళి మన కోళ్ళు అవన్నీ చెక్ చేసుకొని ఈ వీడియో అయితే ఎండ్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరందరూ లైక్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే కోడిపిల్ల ఒకటి గివ్ అవే ఇస్తా. సో ఇప్పుడైతే మనం రిటర్న్ అయితే వచ్చాము, ఇంటికైతే వచ్చాము. సో ఇంటి దగ్గర మనం అయితే కొన్ని కోళ్ళు అయితే పెట్టినాము. సో వాటిని కూడా చూసేద్దాం ఇదే వీడియోలో. సో మన లియో గాడు, లియో పాపం బయటికి తీసుకెళ్ళాలని చాలా బాధపడుతున్నాడు పాపం బిల్లోడు. దా 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 యా నిద్రపోగా. సో దాని కింద మనకు 16 గుడ్లు ఉన్నాయి. భీమవరం పెట్ట గుడ్లు అయితే ఈ నాటుకోడికి అయితే వేసిన. సో అది కూడా చూపిస్తాను రండి. మన భీమవరం పెట్ట చూడండి, సైజు, హైట్, వెయిట్. సో లియో వాకింగ్ తీసుకోలేదని ఫీల్ అంటున్నాడు పాపం పిల్లోడు.
సో 2 కోళ్ళు అయితే గుడ్ల మీద ఉన్నాయి. ఇవన్నీ మన రీసెంట్గా కట్టించిన కోళ్ళ గుళ్ళు. సో కోళ్ళు ఎక్కువైతే ఇక్కడ కూడా కట్టాలని అయితే ప్లాన్లో ఉన్నా. సో చెట్లకు అన్నిటికీ వాటర్ అయితే పడుతుంది మా అమ్మ. సో ఆడున్నాయి ఇంకా 2 కోళ్ళు అయితే మన గుడ్లు పెట్టే ఉన్నాయి. 3 ఉన్నాయి మొత్తం. అక్కడ కనిపిస్తుంది వైట్ చిన్నది సేతో పెట్ట వైట్ కలర్ది, అదైతే గుడ్డు పెడుతుంది. ఇప్పుడు గుడ్డు వచ్చింది ఆల్రెడీ, గుడ్డు పెడుతుంది. ఇంకోటి మన దగ్గర తమిళనాడు చెందిన బెరసపెట్ట అయితే ఉంది, అదైతే గుడ్లు పెడుతుంది ఆల్రెడీ. దానికి పిల్లలు ఉన్నాయి, 1 మంత్ పిల్లలు చూపిస్తారండి. 1 మంత్ పిల్లలు ఉన్నా కూడా అదే వెంటనే మళ్ళీ గుడ్లు అయితే స్టార్ట్ చేసింది. సో మనం అంతా కోళ్ళను అయితే ఫ్రీ రేంజ్లోనే వదిలేస్తాము. సో చూడండి మన తమిళనాడు చెందిన బెరసపెట్ట, దానికైతే 2 పిల్లలు ఉన్నాయి, మంచి హై క్వాలిటీ అయితే ఉన్నాయి. సో మీకు ఎవరికన్నా ఈ పిల్లలు కావాలంటే నేనైతే సేల్ కూడా చేస్తాను. సో ఈ పెట్ట మళ్ళీ గుడ్లు అయితే పెడుతుంది, ఇప్పటికే 3 గుడ్లు అయితే పెట్టింది. సో ఇది మన బ్రీడరు పుంజు. సంక్రాంతికి 2 పందాలు అయితే గెలిచింది. సో మంచం చూడండి, ఇక్కడ చెట్ల కింద ఎండాకాలం అయితే స్వర్గం అన్నట్టు ఉంటుంది, ఆడ కూర్చుంటే హాయిగా ఉంటుంది. సో ఇది గైస్ ఈరోజు మన వ్లాగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా అయితే కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి అయితే ఈ వీడియో చూస్తున్నారో. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. నేనైతే నాకు 5K సబ్స్క్రైబర్ అయిన తర్వాత నేనైతే ఏదో ఒక గివ్ అవే అయితే ఇస్తున్నాను. సో మీరందరూ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. బాయ్ బాయ్.